హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బాబడా కలర్స్. నేను మా అక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చానండి. తను బెంగళూరులో ఉంటుంది. తను ఒక ఆర్కిటెక్ట్. తనకి నేచర్ అన్న ఆర్ట్ అన్న చాలా ఇష్టం. సో తన ఐడియాలజీకి తగ్గట్టుగా తన ఇంటిని అయితే డిజైన్ చేసుకుంది. ఒకసారి తన ఐడియా ఏంటో, తన ఇంటిని ఎలా డిజైన్ చేసుకుందో ఈ వీడియోలో చూసేద్దాం. మన ఇల్లు ఎప్పుడు మన అభిప్రాయాన్ని రిప్రజెంట్ చేయాలనేది నా ఉద్దేశం. అందుకే నా ఇంటిని నేను నా ఆలోచనకి లైక్ సింపుల్గా మినిమలిస్టిక్గా అండ్ కొంచెం వింటేజ్ థీమ్తో డిజైన్ చేసుకున్నాను. మా ఇంట్లో ప్రతి ఒక్కటి నేచర్ని రిప్రజెంట్ చేసే బేసిక్ కలర్స్ లైక్ రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో అనేది మీరు ఎక్కువ చూస్తూ ఉంటారు. అండ్ నేచర్ రిప్రజెంటింగ్ ఎలిమెంట్స్ కూడా చూస్తూ ఉంటారు. అండ్ అది ఎలా ఉంటుందో లోపలికి అయితే చేస్తాను. ఇక్కడ స్టార్టింగ్కి ఒక థీమ్ అనేది కనిపిస్తుంది. ఇది నువ్వు ఏ ఐడియాతో దీన్ని డిజైన్ చేస్తావు? మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మట్టలకి ముగ్గు వేసేవారు. ఇప్పుడు సిటీస్లో అది పాసిబుల్ కాదు. అందుకే నేను పెయింట్తోని మట్టిలా అలిగినట్టు పెయింట్ వేసి దాని మీద ముగ్గు పెట్టాను. ఇక్కడ నేను మా చెల్లి కలిసి ఒక నెయిల్ బోర్డ్ అనేది డిజైన్ చేశాను. దాంతోపాటు ఒక 5 పెయింటింగ్స్ పెట్టాను. ఇప్పుడు ఎవరైనా వచ్చి కాలింగ్ బెల్ కొట్టి 5 minutes వెయిట్ చేయాలంటే వాళ్ళకంటూ ఒక టైం పాస్ అవుతుంది. ఏంటిది అని ఆలోచించడానికి ఒక టైం పాస్ అవుతుంది. ఇక్కడ 5 పెయింటింగ్స్ పెట్టాను. ఒక హ్యాండ్ వచ్చి నేచర్ని రిప్రజెంట్ చేస్తుంది, ఒకటి ఎడ్యుకేషన్, ఒకటి స్పిరిచువాలిటీ, మ్యూజిక్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ చూస్తే షూస్ కూడా చాలా వెరైటీగా డిజైన్ చేయించుకుంది. ఇది జోధ్పూరి ఫర్నిచర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఇక్కడ నేను దాంతోపాటు ఒక లాక్కొని చైర్ కూర్చొని షూస్ వేసుకునేలాగా కూడా డిజైన్ చేస్తున్నాను. మా షూస్కి ఏం కావాలో దానికి తగ్గట్టుగా ర్యాక్స్ కూడా పెట్టించుకున్నాను. ఇదంతా టైల్స్తోని వాళ్ళు దీని లోపల స్టిక్ చేస్తారు. ఈ ఫర్నిచర్ స్టైలింగ్ జోధ్పూరి స్టైల్ అన్నమాట. ఇప్పుడు బయట థీమ్ అయితే చూసేసాం. లోపల తను ఎలా డిజైన్ చేసుకుంటే చూసేద్దాం. ఇక్కడ మనకి స్టార్టింగ్ లో పవర్ పాయింట్ ఉంది. సో దీని మీద కూడా నేను ఇలా డిజైన్ చేసుకుంది. ఇదేంటంటే మిగిలిపోయిన వుడ్తో నేను డిజైన్ చేయించుకున్నాను. ఇది స్టెన్సిల్తో యూజ్ చేసి దాన్ని పెయింటింగ్ వేసి కీస్ పెట్టుకునేలాగా, అంబ్రెల్లాస్ పెట్టుకునేలాగా, ఎలక్ట్రిక్ బిల్స్ కానీ లెటర్స్ కానీ ఏమైనా వస్తే అవి పెట్టుకునేలాగా ఈ బోర్డ్ ఉపయోగపడుతుందని మిగిలిపోయిన వుడ్ మీద నేను అలా డిజైన్ చేసుకున్నాను. ఇది వచ్చేసి లివింగ్ రూమ్ కదా. సో ఇక్కడ మనకి ఇక్కడ టీవీ యూనిట్ చూస్తే ఇదంతా కూడా వీళ్ళు పెయింట్తో చేయించుకున్నారు. మనకి పూర్వం ఇళ్ళలో వీటితోనే ఉండేది ఫర్నిచర్ అంతా కూడా. సో నేను అదే థీమ్ని ఫాలో అయింది. ఇక్కడ టీవీ యూనిట్ అదే, అలాగే ఇక్కడ వచ్చేసి సోఫా కూడా ఈ సైడ్ వచ్చేసి ఈ చిన్న ఫ్రేమ్ మాత్రం కేన్తో చేయించుకున్నారు. ఇది వచ్చేసి మనకి టీపై సిట్టింగ్ టీపై వచ్చిందండి. ఇలాగా మనం 4 seaters సిట్టింగ్ టీపై వచ్చింది. అదే కాకుండా ఇక్కడ మనకి ఉయ్యాల అనేది నేను ఇలాగా పెట్టుకున్నాను. సో ఇది కూడా నేనే డిజైన్ చేసుకుంది. సో ఇక్కడ మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? నా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఎప్పుడు మనం కామన్గా ఇళ్ళల్లో చూసేది 3 seater సోఫా విత్ 2 chairs వస్తుంది. కానీ మనం దీన్ని మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు అదే ఫాలో అవ్వాల్సిన రూల్ ఏం లేదు. అందుకే నాకు మల్టిపుల్ ఏసియన్ చైర్స్ అన్నా ఇలా ఉయ్యాలన్నా చాలా చాలా ఇష్టం. అండ్ మా హస్బెండ్ పర్టికులర్గా నాకు ఉయ్యాలి కావాలని అడిగాను. సో అందుకనే నేను అన్నీ ఉండాలి, కానీ మన స్పేస్ కూడా క్రాంప్ అయిపోకుండా ఒక 3 seater సోఫా, ఒక ఏసియన్ చైర్, ఒక ఉయ్యాల, ఏదైతే నా స్పేస్కి సెట్ అవుతుందో అదే మాత్రమే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది పెట్టుకోవడం వల్ల నాకు 10 people ఒకేసారి లివింగ్ రూమ్లో కూర్చోవచ్చు ఈ సెటప్తో. అందుకే నేను స్పేస్ ప్లస్ ఫంక్షనాలిటీ రెండు చూసుకొని ఈ లివింగ్ రూమ్ అనేది డిజైన్ చేసుకున్నాను. వెరీ ఇంపార్టెంట్గా ఈస్థెటిక్స్ వెరీ ఇంపార్టెంట్.
ఇక్కడ వచ్చేసి ఈ డిజైన్ ఒకటి ఉంది, అంటే ఫాల్సింగ్ ఒకటి చేయించుకోలేదని చెప్పేసి అన్నావు. దేనికి ఫాల్సింగ్ చేయించుకోలేదు? నేను ఫాల్ సీలింగ్ వచ్చి ఎందుకు చేయించుకోలేదంటే నాకు ఫాల్ సీలింగ్ స్పెసిఫికలీ మన హైట్ని చాలా రెస్ట్రిక్ట్ చేస్తుంది. దానివల్ల మనకి స్పేస్ అనేది చాలా క్రాంప్గా అనిపిస్తుంది. అది ఇప్పుడు ఇది ఈ మాత్రం హైట్ మ్యాసివ్గా అనిపిస్తుంది ఇప్పుడున్న కంపారిజన్లో. సో క్రాంప్ లైటింగ్ కూడా చాలా బాగా వస్తుంది బయట నుంచి వచ్చినప్పుడు. మనకి చీకటిగా మార్నింగ్ టైమ్స్ చీకటిగా అనిపించదు. అండ్ నాకు డిఫరెంట్ లైట్స్ అనేవి చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు ఫాల్ సీలింగ్ పెట్టుకుంటే మనం సీలింగ్ లైట్స్తోని మొత్తం లైటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. కానీ ఇక్కడ చూస్తే మీరు డిఫరెంట్ లైట్స్, ఇదొక లైట్, అదొక లైట్, అక్కడ కూడా ఒక లైట్ ఉంది, అండ్ సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. సో దిస్ ఈస్ గివింగ్ మీ కవర్ అవ్వాలి, డిఫరెంట్ లైట్స్ కవర్ అవ్వాలి అని చెప్పి నేను ఫాల్ సీలింగ్ అనేది పెట్టించుకోవాలి. ఓకే, ఇక్కడ చూసినా ఏంటంటే నేచర్ ఎక్కువగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ చైన్లో వేస్తే ఎలిమెంట్స్ కానీ, ఇక్కడ పిక్చర్ కానీ, అక్కడ ఆవులు కానీ, ఇట్లా మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ నేచర్ ఎక్కువ మీ థీమ్లో కనిపిస్తుంది. ఎస్, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారు. నాకు నేచర్ ఇన్స్పైర్డ్ డిజైన్స్ అంటే చాలా ఇష్టం. ఇవి దీంట్లో ఒక రిచ్నెస్ అండ్ గంభీరత్వం చాలా బాగా కనిపిస్తుంది మన నేచర్లో చూసే డిజైన్స్ కానీ. సో తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ. సో జామెట్రిక్ ప్యాటర్న్స్ కూడా యూస్ చేయొచ్చు. కానీ నేను చెప్పాను కదా, నాకు ట్రెడిషనల్ ఆర్ట్ అండ్ నేచర్ ఇన్స్పైర్డ్ డిజైన్స్ అనేది చాలా ఇష్టం. అందుకే మ్యాక్సిమం అవి ఉండేలాగా నేను నా డిజైన్స్ ఈవెన్ దట్ సోఫా కవర్ నేను కస్టమైజ్ చేయించుకున్నాను. ఇది షీట్, ఇక్కడ పువ్వులు పడేలాగా ఇండియన్ ప్రింట్స్ అండ్ మోటివ్ అంటారు కదా, ఇండియన్ మోటివ్స్ పడేలాగా నేను ఈ చైర్స్ కానీ, ఇక్కడ పికాక్ కూడా, ఇది కలంకారీ పెయింటింగ్ టైప్ అన్నమాట. సో అలాగే పికాక్ కూడా ఈ ఇక్కడ ఉన్న నెమలికలకి మ్యాచ్ అయ్యేలాగా నేను ప్రింట్ చేయించుకున్నాను. ప్రింట్ కాదండి, యాక్చువల్లీ నేను హ్యాండ్ డ్రా చేస్తాను, నేనే హ్యాండ్ టైప్ చేశాను. తర్వాత నెక్స్ట్ పూజ యూనిట్ చూద్దాము. ఇక్కడ పూజ గది కట్టుకోవడానికి స్పేస్ లేక ఇలాగ యూనిట్ కింద వీళ్ళు పెట్టుకున్నారు. ఇది ఈ డిజైన్ చూస్తే మాక్సిమం ఇంట్లో కర్వ్స్ అనేవి ఎక్కువ యూజ్ చేశాను. సర్కిల్ కానీ, ఇది ఒక కైండ్ ఆఫ్ కర్వ్. అండ్ అక్కడ చూస్తే మీరు అది కూడా 3 ఉన్నాయి కదా, ఆ 3 కూడా ఒక కైండ్ ఆఫ్ కర్వ్. సర్కిల్ అండ్ ఈ కర్వ్ ఆర్చ్ లాంటి కర్వ్ కూడా నేను ఎక్కువ మా ఇంట్లో యూజ్ చేశాను. డిఫరెంట్, ఇది కంటిన్యూస్ గా ఫాలో అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఓపెన్ చేస్తే ప్రెస్ ఓపెన్, ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇది పూజ లోపల అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఎక్స్ట్రా ఏదైనా పెట్టుకోవాల్సి వస్తే ఇలా ట్రే లాక్కొని ఎక్స్ట్రా పూజలు ఉన్నప్పుడు మనం ఇక్కడ ఎక్స్ట్రా పెట్టించాను. కింద వచ్చేసి స్టోరేజ్, ఈ కింద స్టోరేజ్. పూజా యూనిట్కి ఎక్స్టెన్షన్ అనమాట. ఇప్పుడు దివాళీ కానీ ఏదైనా పెద్ద పూజలు చేసుకున్నప్పుడు సెటప్ కోసం నేను ఇది ఎక్స్ట్రా బెంచ్ అనేది ఎక్స్టెండ్ చేయించుకున్నాను. ప్రస్తుతానికైతే కృష్ణుడిని పెట్టి ఇలా డెకరేట్ చేసుకున్నాను. అండ్ అది కూడా ఫ్రేమ్ హ్యాండ్మేడ్ చేసాము. జస్ట్ అమ్మవారిని అలా పెట్టాము. ఇదే సేమ్ క్లాత్ యూస్ చేసి మొత్తం నువ్వే ఫ్రేమ్ చేసావు? ఇది నేనే ఫ్రేమ్ చేశాను. ఇది బ్లౌజ్ పీసెస్తో ఇలా కట్ చేసి ఇది కొన్నాను. దీన్ని వైర్తో అటాచ్ చేశాను అనమాట. ఇది చూస్తే మనకి పల్లెటూరులో కానీ లేకపోతే పెద్ద పెద్ద ఇళ్ళలో వుడ్ వర్క్ ఉన్న చోట ఈ కార్వింగ్స్ అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో నాకు అది చాలా నచ్చింది ఆ పీస్, అందుకే అది తీసుకొని. అండ్ అది ఒక్కటే బాగాలేదని చెప్పి ఇలా గంటతో అండ్ ఇదంతా ఒక పూజ యూనిట్ సెటప్ లాగా హ్యాంగ్ చేస్తాను. ఓకే, తర్వాత ఇంట్లో ఐటమ్ వచ్చేసి డైనింగ్ టేబుల్. సో ఈ డైనింగ్ టేబుల్ కూడా ఇక్కడ వీళ్ళు కేన్తో డిజైన్ చేసుకున్నారు. ఇందాక మనం అక్కడ చూసాం కదా, సోఫా కానీ టీవీ కానీ కేన్ ఉంది కదా.
సో దాన్ని ఇక్కడ వీళ్ళు ఫాలో అవి ఈ డైనింగ్ కూడా వీళ్ళు ఇలాగే డిజైన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ అక్కడ చైర్ ఉంది కదా, సో ఆ చైర్ థీమ్ ఎల్లో అనేది నా వన్ ఆఫ్ ద మెయిన్ కలర్స్. రెడ్, ఎల్లో, బ్లూ, గ్రీన్ అనేది మెయిన్ కలర్స్ కింద ఇంట్లో ఫాలో అవుతుంది. ఎల్లో మాక్సిమం మీరు ఎక్కువ చూస్తుంటారు ఈ ఇంట్లో. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది గ్లాస్ వచ్చిందని, ఈ గ్లాస్ లో ఈ శారీ అనేది ఇది లోపల ఇది శారీ వాళ్ళ అమ్మగారి ఓల్డ్ శారీ అనేది నేను ఇలా డిజైన్ చేసుకుంది. అంటే ఇది ఏ పర్పస్ మీద ఇలాగా పెట్టుకున్నావు? అంటే మనం ఈ గ్లాస్ లోపల ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ Okay. నాకు ఈ ఓల్డ్ శారీస్ బేసికలీ ఆర్ట్ లో హ్యాండ్లూమ్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్ట్. సో ఇది కాంజీవరం శారీ, సో దాన్ని నేను ఇలా రిప్రజెంట్ చేయడానికి, అంటే హ్యాండ్లూమ్ కూడా రిప్రజెంట్ చేయడానికి నేను శారీ పెట్టాను అనమాట. ఇక్కడ తర్వాత నెక్స్ట్ యూనిట్ వచ్చేసి వీళ్ళకి క్రాకరీ యూనిట్ కింద చేసుకున్నారు. ఇది ఇక్కడ తను చేసిన పెయింటింగ్స్ అండి ఇవన్నీ కూడాను. క్రాకరీ యూనిట్ డైనింగ్ టేబుల్ సెట్ అయ్యేలాగా ఇక్కడ బెంచ్ అనేది డిజైన్ చేసుకున్నాను. ఇప్పుడు చైర్ పెడితే మనకి క్రాకరీ యూనిట్ అనేది కనిపించదు, అండ్ ఇక్కడ మనం ఇది పుష్ చేసుకుని ఫుల్ గా ఇది ఓపెన్ కూడా చేసుకోవచ్చు. సో ఇది హైడ్ అయిపోకుండా, ఇది చేసిన ఈ డిజైన్ హైడ్ అయిపోకుండా, అండ్ ఇది దీని పర్పస్ కూడా సర్వ్ అయ్యేలాగా ఇక్కడ బెంచ్ అనేది పెట్టాను. అండ్ ఇది మోడర్న్, ఇది ట్రెడిషనల్ ప్లస్ మోడర్న్ కాంబినేషన్ లో ఈ డైనింగ్ టేబుల్ డిజైన్ చేసుకున్నాను. ఇక్కడ ఈ హ్యాండిల్స్ కూడా స్పెషల్లీ ఇప్పుడు చూస్తే ఫ్లవర్స్ అండ్ లీవ్స్, నేను చెప్పాను కదా నేచర్ రిప్రజెంటింగ్ ఎలిమెంట్స్ అనేవి చూస్ చేసుకున్నాను కదా. హ్యాండ్ ఈ డీటెయిలింగ్ అనేది నేను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఈ హ్యాండిల్స్ లో చూస్తే మీరు ఇక్కడ ఫ్లవర్ ఉంది, లీఫ్ ఉంది, అండ్ చెప్పాను కదా ఈ కర్వ్ అనేది కంపల్సరీ నేను ప్రతి చోట ఫాలో అయ్యాను. ఎవరికైనా అంటే వచ్చిన వాళ్ళకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప నీ ఐడియా అనేది వాళ్ళకి తెలియదు. అంటే ఇది మామూలుగా క్రాకరీ యూనిట్ అనుకుంటారు, ఇది లీవ్స్, ఇది ఫ్లవర్ అని చెప్పేసి నువ్వు చెప్పే వరకు కూడా నాకు ఇప్పటివరకు ఐడియా లేదు. సో ఈ డీటెయిలింగ్ అనేది చాలా తక్కువ మంది అబ్జర్వ్ చేస్తున్నారు, అండ్ దాంట్లో అది మనకి తెలియకపోయినా అది ఒక కైండ్ ఆఫ్ బ్యూటీని యాడ్ చేస్తుంది. ఈ ఫ్లో అనేది మెయింటైన్ చేస్తే, ఒకే షేప్స్ అండ్ ఒక థీమ్ రిప్రజెంట్ చేస్తే ఆ ఫ్లోలో అదంతా ఒకేసారి చూసినప్పుడు మనకి చాలా పీస్ఫుల్ గా అండ్ సింపుల్ గా కనిపిస్తుంది అన్నమాట. తర్వాత కిచెన్ లోకి వెళ్ళిపోదాం. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ వచ్చింది, బ్రేక్ఫాస్ట్ ప్లాట్ఫామ్. మనకి నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను ఆల్మోస్ట్ ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేసింది. ఇక్కడ వచ్చేసి వైట్ అండ్ గ్రీన్ థీమ్ కిచెన్. నేను వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో డిజైన్ చేసి చెప్పాను కదా, గ్రీన్ అనేది ఒక కలర్ నేను ఇంట్లో ఎక్కువ యూజ్ చేశానని చెప్పి. అండ్ దాంతో పాటు ఇక్కడ చూస్తే మీరు ఎగ్జాస్ట్ ఫ్యాన్ చూడరు, నేను విండో ఏ డైరెక్షన్ లో ఉందో ఆ డైరెక్షన్ లో స్టవ్ పెట్టుకున్నాను, సో దట్ న్యాచురల్ గా నా హాట్ ఎయిర్ అంతా బయటకు వెళ్ళిపోయేలాగా. అండ్ కొన్ని ఓపెన్ యూనిట్స్ అనేవి మాత్రం ఉంచుకున్నాను. కిచెన్ లో మనం అన్ని హైడ్ చేసుకోవసరం లేదు. ఇక్కడ ఆరో యూనిట్ అనేది పెట్టుకున్నాను. అది ఆరో యూనిట్ మీద హైడ్ చేయడానికి డోర్ కూడా పెట్టించుకున్నాను. దాని నుంచి వచ్చే రిజెక్ట్ వాటర్ ఈ టబ్ లో అనేది కలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ వాష్ కానీ యుటెన్సిల్ వాష్ కానీ నేను ఈ వాటర్ యూజ్ చేస్తాను. ఫ్లోర్ క్లీనింగ్ అండ్ మాపింగ్ కూడా వాటర్ అనేది వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ నేను ఎలక్ట్రానిక్స్ అన్ని పెట్టుకోవడానికి 2 యూనిట్స్ అనేవి డిజైన్ చేసుకున్నాను. ఇది ఏంటంటే షట్టర్ పైకి వెళ్ళిపోతుంది, అండ్ ఎప్పుడైతే మనకి ఏమైనా యూజ్ చేయాలనుకుంటే దాన్ని ట్రైన్ ఇలా బయటకు లాగి మనం ఇక్కడే ఒక ఎలక్ట్రికల్ పాయింట్ పెట్టుకున్నాను. సో ఇది బయటకు వస్తాయి, యూజ్ అయిపోగానే లోపల పెట్టేసుకోవచ్చు. అట్లా చేయించుకున్నాను అన్నమాట. ఇది వచ్చేసి 3 బెడ్రూమ్ ఫ్లాట్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. ఇది స్పెషల్. ఇది జరోఖా ఆర్ట్ అంటారు. దీని రాజస్థాన్ లో చాలా ఫేమస్. నాకు ఈ మిర్రర్ ఆర్ట్ కార్వింగ్ షేప్ అనేది చాలా నచ్చింది, అందుకే ఇది. ఈ వాల్ కూడా చాలా బ్లాంక్ గా ఉంది,
సో దీనికి కొంచెం దీన్ని హైలైట్ చేద్దాము అని చెప్పి నేను ఈ మిర్రర్ ఇక్కడ పెట్టాను. యా, అండ్ ఇక్కడ మీరు చూసి ఈవెన్ మ్యాక్సిమం ఇంట్లో ఫ్లవర్ వాజెస్ లో అన్ని కూడా గ్రాసెస్ పెట్టాను. ఎందుకంటే ప్లాస్టిక్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు న్యాచురల్ ఫ్లవర్స్ అయితే త్వరగా ఎండిపోతాయి, కంటిన్యూస్ గా చేంజ్ చేస్తూ ఉండాలి. లేదా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అంటే నాకు ప్లాస్టిక్ పెట్టడం ఇష్టం లేదు, అందుకే ఇది న్యాచురల్ గానే ఉంటుంది. అండ్ నేను ఇవి పార్క్స్ అవన్నీ వెళ్ళినప్పుడు ఈ గ్రాస్ అనేది కలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇదైతే కలర్డ్ దొరుకుతాయి బయట, అక్కడి నుంచి కొనుక్కున్నాను. సో ఇదేంటంటే బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ న్యాచురల్ గా కూడా ఉంటుంది. ఇక్కడ ఈ పెయింటింగ్స్ చూసి ఇవి కూడా తినే ఇవే వేసావు కదా? అండ్ ఈ బెడ్ వచ్చి నేను మా మమ్మీ వాళ్ళ బెడ్ ఉండేది ఇట్లా, సో దాన్ని ఇంచుమించుగా దానికి సిమిలర్ గా ఉండేలాగా నేను డిజైన్ చేయించుకున్నాను. అండ్ ఇది మా తాతయ్య గారు అండ్ మా నాన్నగారు వాడిన బీరువా, సో అందుకే నేను ఈ బీరువాని నేను కూడా తీసుకొచ్చుకున్నాను. నాకు చాలా నచ్చింది బీరువా, నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. సో దీన్ని ఎందుకు బయట పారేయడం అని చెప్పి బీరువా తెచ్చుకొని దీన్ని మళ్ళీ పాలిష్ అది చేయించుకొని నేను పెట్టుకున్నాను అనమాట. ఈ రూమ్ వచ్చేసి మళ్ళీ గ్రీన్ అండ్ వైట్ కాంబోలో ఉంది. ఇది వచ్చేసి మనకి తన డ్రెస్సింగ్ యూనిట్ అనమాట. ఇక్కడ అంటే ఈ డ్రెస్సింగ్ యూనిట్ పెట్టాము, ఇక్కడ ఏం కబోర్డ్ అంటే ఏం చేయించుకోలేదు కదా. అంటే ఇల్లు డిజైన్ చేయించుకున్నప్పుడు ప్రతి రూము ఫుల్గా డిజైన్ అన్ని రూమ్స్ మనం కబోర్డ్స్ తో నింపేయకూడదు. కొన్ని రూమ్స్ మనం వేకెంట్ గా ఉంచుకోవాలి, సో దట్ మన ఫ్యూచర్ లో మన నీడ్ ప్రకారం మనం యాక్చువల్లీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. నాకు తెలిసేది బడ్జెట్ అనేది కలిపి చేయించుకుంటే తక్కువ అవుతుందని, బట్ మన ఫ్యూచర్ లో స్పేస్ లేకపోతే మన నీడ్ కి తగ్గట్టు డిజైన్ నెసెసిటీస్ మారుతూ ఉంటాయి, అవసరాలు మారుతూ ఉంటుంటాయి. దానికోసం నేను ఇక్కడ కబోర్డ్ ఏం చేయించుకోలేదు, ఫ్యూచర్ లో చూద్దాము అని చెప్పి. అండ్ మన టేస్ట్ కూడా మారిపోతూ అండ్ ఫ్యాషన్ కూడా మారిపోతుంది, స్టైల్ మారిపోతూ ఉంటుంది. దానికోసం నేను ఇక్కడ ఏం చేయించుకోలేదు. ఈ సెకండ్ బెడ్రూమ్ ఫన్ రూమ్ అంటాము దీన్ని. బేసికలీ మేము చేసే ఫన్ యాక్టివిటీస్ అండ్ లైక్ గేమ్స్ ఆడడం. ఇక్కడ అన్ని బోర్డ్ గేమ్స్ ఉన్నాయి, బుక్స్, లైబ్రరీ లాగా ఒక లైబ్రరీ యూనిట్ అనేది పెట్టుకున్నాము. అండ్ నేను ఆర్ట్ వర్క్ చేసేదంతా ఈ రూమ్ లోనే. ఇప్పుడు కూడా చూడొచ్చు కొన్ని ఆర్ట్ వర్క్స్ ఇంకా ఇక్కడే ఉన్నాయి. ఇవి ఇంకా నేను దీన్ని డిజైన్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఒక మిర్రర్ అనేది నేను ఓల్డ్ ఫర్నిచర్ షాప్ లో తీసుకున్నాను, చాలా తక్కువకి వచ్చింది నాకు. కానీ దాని మీద చిన్న గీతలు ఉన్నాయి, దాన్ని కవర్ చేయడానికి నేను ఈ థ్రెడ్ అనేది వాడి నేను ఈ రోప్ని వాడి ఇది కవర్ చేస్తున్నాను అనమాట. బార్డర్ లా ఇచ్చాను. అండ్ ఇవి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ట్ వర్క్స్ నేను ఇప్పుడు వాడుతున్నది. ఇది ఒక ఓపెన్ యూనిట్ అనేది ఉంచుకున్నాను. ఇక్కడ నా ఆర్ట్ వర్క్స్ ఇంకా నేను అప్పుడప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చేసే లెగోస్ కానీ ఏవైనా అలా పెట్టుకుంటూ ఉంటాను. అండ్ అవి ఐక్యా నుంచి పర్చేస్ చేశాను. అవి చాలా ఉపయోగపడతాయి. ఏదైనా మనకి అనవసరమైన సామాన్లన్నీ అందులో పెట్టుకోవచ్చు అండ్ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. మనకు తెలిసి అక్కడే ఉన్నాయి అని చెప్పి యాక్సెసిబుల్ గా ఉంటాయి అండ్ హైడ్ అయ్యేలా కూడా ఉంటాయి. అండ్ ఈ యూనిట్ వచ్చి మా హస్బెండ్ రిక్వైర్మెంట్ బట్టి డిజైన్ చేయించుకున్నాను. ఈ టేబుల్, మానిటర్, తన ల్యాప్టాప్స్ అన్నీ సెట్ అయ్యేలాగా. ఇక్కడ చూస్తే ఈ పెయింటింగ్స్ కూడా తెలియజేస్తున్నాయండి. ప్రతి రూమ్ లో నేను అవుట్ ఆఫ్ థీమ్ అనేది వెళ్ళలేదు. ఇప్పుడు ఒక కలర్ అనేది ఉంటే 3 కలర్స్ మాక్సిమం ఒక రూమ్ లో ఉండాలి. ఒకటి మేజర్ కలర్, ఇక్కడ మేజర్ కలర్ వచ్చి వైట్, దాని తర్వాత సెకండరీ కలర్ వచ్చి ఈ టెర్రకోటా కలర్, అండ్ థర్డ్ కలర్ నేను జస్ట్ టెర్రకోటాలోనే కొంచెం డార్క్ వెళ్ళాను అనమాట. అండ్ ఇది ఉంది కదా లైట్ బీచ్ కలర్, ఇక్కడ ఆ వాల్ దగ్గర ఆ పెయింటింగ్ కూడా చూస్తే ఆ కలర్స్ లోనే ఉంటాయి. అండ్ ఈ కర్టెన్స్ కూడా
అదే కలర్స్ లో ఉండడం, బెడ్షీట్స్ కూడా నేను కొనుక్కున్న బెడ్షీట్స్ కూడా అదే కలర్ లో ఉండేలాగా చూస్ చేసుకున్నాను. ప్రతి రూమ్ కి ఆ పర్టికులర్ బెడ్షీట్స్ అనేవి వేస్తాం అన్నమాట. ఓకే అప్పుడే అది ఒక లుక్ లో ఫ్లో లో ఉంటుంది. ఓకే ప్రతి రూమ్ కూడా మనకి ఈ చిమ్స్ అనేది యా ఇది ఎందుకంటే ఫ్యాన్ వేసినప్పుడు అది చక్కగా ఊగుతుంది. అది బ్యాంబూతో చేయడం వల్ల చాలా గట్టిగా అనిపించదు, చాలా స్లోగా మూవ్ అయ్యి మనకి పడుకునేటప్పుడు చాలా పీస్ఫుల్ గా ఏదో మ్యూజికల్ గా ఫీలింగ్ వస్తుంది. దానికి చాలా త్వరగా స్లీప్ కూడా వస్తుంది అనమాట. అది నా ఇంట్రెస్ట్, అదే సైంటిఫిక్ గా ఏమి కాదు, నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మీ గెస్ట్ బెడ్రూమ్. ఇక్కడ ఇది బ్లూ అండ్ గ్రే కాంబినేషన్ లో చేపించుకున్నాను. బ్లూ అనేది సెకండరీ కలర్, గ్రే అనేది ప్రైమరీ కలర్ ఇక్కడ. అండ్ ఇది టెక్స్చర్ వాల్ పేపర్ అన్నమాట. అండ్ చెప్పాను కదా నేను బెడ్షీట్స్ కూడా అదే కలర్ మ్యాచ్ అయ్యేలాగా వేసుకుంటాను. అండ్ దాని తగ్గట్టు కర్టెన్స్ మ్యాచ్ అయ్యేలాగా. ఇది నా స్టడీ యూనిట్. ఇది నేను చిన్న చిన్న ఎలిమెంట్స్, నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఎలిమెంట్స్ చూపించడానికి ఈ లెడ్జ్ అనేది పెట్టించుకున్నాను. అండ్ ఈ యూనిట్ స్పెషల్లీ నేను ఇంటీరియర్స్ చేయించుకోలేదు, ఇవన్నీ మిగిలిపోయిన వుడ్ అన్నమాట. అందుకే ఇప్పుడు ఇంకా మార్కింగ్స్ చూడొచ్చు మీరు. ఇది అన్ని మిగిలిపోయిన వుడ్ తో చేయించుకోవాలి. బేసికలీ అన్ని ముందే చేయించుకోవాలన్న రూల్ ఏం లేదు, కొన్ని మిగిలిపోతాయి, వాటితో కూడా మనం దాని తర్వాత మనకి ఐడియా బట్టి నెసెసిటీ బట్టి డిజైన్ చేయించుకోవచ్చు. దో నేను 2 years బ్యాక్ నా ఇల్లు డిజైన్ అయినా ఇప్పుడు వరకు కూడా ఏదో ఒక చిన్నవే ఎలిమెంట్స్ యాడ్ అవుతూనే ఉన్నాయి. అంతా ఒకేసారి చేయించుకుంటే చెప్పాను కదా, ఆ నెసెసిటీ బట్టి మనకి రిక్వైర్మెంట్ బట్టి చేంజ్ చేసుకోవడానికి అవ్వదు. చూసారు కదండి తన హౌస్ ని, తన ఐడియాస్ తో తను ఎలా డిజైన్ చేయించుకుందో. మరి మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.